రాజ్యాంగం గొప్పది, చట్టం పవిత్రమైనది అని ఊదరగొట్టే నాయకుల ముసుగులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. తెలంగాణ గడ్డపై అరణ్య ఫామ్ హౌస్ సాక్షిగా జరిగిన దారుణం వ్యవస్థల్లో ఉన్న కుళ్ళును బట్టబయలు చేస్తోంది. ఏ నిందితుడి కోసమైతే ఈ రోజు కాకీలు కస్టడీ పేరుతో నాటకాలాడుతున్నారో ఆ నిందితుడు బండి భగీరథ్ వెనుక ఉన్న అదృశ్య శక్తులెవరు? అసలు పోలీసులు రాబట్టిన నిజాలేంటి? ఫామ్ హౌస్ లోని ఆ చెట్టు దగ్గర ఏం జరిగింది? ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందో ఓ లుక్కేద్దాం. బండి భగీరథ్ పోక్సో కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది కూడా. అధికార మతంతో ఏదైనా చేయొచ్చనే అహంకారం ఇప్పుడు బోనులో నిలబడింది. పేట్ బషీర్బాద్ పోలీసులు భగీరథ్ ను 3 రోజులు కస్టడీలోకి తీసుకోవడం, ఆ వెంటనే మొయినాబాద్ లోని అరణ్య ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించడం ఇప్పుడు అనేక అనుమానాలకు, చర్చలకు కూడా దారితీస్తోంది. అసలు ఆ రాత్రి ఆ ఫామ్ హౌస్ లో ఏం జరిగిందనే విషయాలు అందరిలోనూ ఉత్కంఠకు దారితీస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ 31న జరిగిన ఘటనపై బాధితురాలు, ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్, ప్రజా సంఘాల పోరాటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి విషయంలో రాజకీయం జరుగుతోంది అనే అనుమానాలు ప్రజల్లో బలమైన నమ్మకం ఉంది. ఎందుకంటే బండి భగీరథ్ కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి కాపాడే ప్రయత్నం జరుగుతోందట. ఈ మాట నేను చెప్పడం లేదు, ప్రజల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఇది. దీంతో దిగొచ్చిన సర్కార్ ఎట్టకేలకు నిందితుడైన భగీరథ్ ను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తర్వాత 6 రోజులు కస్టడీకి తీసుకోకుండా జాప్యం చేసినా చివరకు కస్టడీకి తీసుకున్నారు. ఇప్పుడు రంగంలోకి దిగిన పోలీసులు పక్కా ఆధారాల వేటలో ఉన్నారు. మొదటి రోజు కస్టడీ కేవలం సీన్ రీకన్స్ట్రక్షన్ కే పరిమితమైన ఫామ్ హౌస్ లోని గదులు, ఆ రాత్రి ఫామ్ హౌస్ లో ఉన్న వ్యక్తులు, బాధితురాలికి మద్యం తాగించడంలో ఎవరి పాత్ర ఉంది అనే అంశాలపై భగీరథ్ ను పోలీసులు ప్రశ్నించినట్టు సమాచారం. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విచారణలో కేవలం భగీరథ్ మాత్రమే కాకుండా ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరు సహకరించారు, బాధితురాలని ట్రాప్ చేయడానికి వాడిన వ్యూహాలేంటి అనేది ఇప్పుడు కీలకంగా మారింది. భగీరథ్ తన స్నేహితులతో కలిసి అక్కడ ఏం ప్లాన్ చేశారు, ఆ రాత్రి ఫామ్ హౌస్ లో ఎవరెవరు ఏ గదుల్లో ఉన్నారు, మరుసటి రోజు వారి ప్రయాణం ఎటువైపు సాగింది, ఇలాంటి ప్రతి చిన్న విషయాన్ని పోలీసులు నిందితుడి ద్వారా రికార్డ్ చేస్తున్నారు. బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్, భగీరథ్ ఫ్రెండ్స్ ఇచ్చిన సమాచారం, వీటన్నిటినీ పోలీసులు ఒకదానితో ఒకటి సరిపోలుస్తున్నారు. ఫామ్ హౌస్ లోకి బాధితురాలను తీసుకురావడానికి వాడిన ట్రాప్ ఏంటి అన్నది ఇప్పుడు అసలైన మిస్టరీ. ఇవాళ రేపు ఈ కేసులో మరింత సుదీర్ఘమైన, లోతైన విచారణ జరగనుంది. బాధితురాలికి న్యాయం జరగాలంటే పోలీసులు సేకరిస్తున్న ఈ డిజిటల్ మౌఖిక సాక్ష్యాలు ఎంతవరకు కోర్టులో నిలబడతాయన్నది వేచి చూడాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, భగీరథ్ ముఖంలో తప్పు చేశాననే పశ్చాత్తాపం ఏమాత్రం కనిపించడం లేదు. నన్ను ఎలాగైనా కాపాడతారనే అహంకారం మాత్రం అతనిలో ఉంది. రేవంత్ రెడ్డి చేతిలో హోంశాఖ ఉంది. అధికార పార్టీకి, సదరు కేంద్ర మంత్రికి మధ్య తెర వెనక చీకటి ఒప్పందం జరిగిందనే ఓ రూమర్ నడుస్తోంది. తెర వెనక చీకటి ఒప్పందాల కోసమే ఈ దర్యాప్తును నత్తనడకన నడిపిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు బాధితురాలి కన్నీళ్లు మీకు రాజకీయ క్రీడలాగా కనిపిస్తున్నాయా? కేసును నీరుగార్చడం ద్వారా మీ ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోంది రేవంత్? పోక్సో చట్టం కింద నమోదు చేసిన ఈ కేసులో బాధితురాలికి దక్కాల్సిన న్యాయం విషయంలో పోలీసుల దర్యాప్తు ఏ దిశగా వెళ్తోంది? రాజకీయ ఒత్తిళ్లున్నాయా, లేక చట్టం తన పని తాను నిష్పక్షపాతంగా చేసుకుపోతుందా? రాజకీయ రంగులు ఏవైనా కావచ్చు, కానీ చట్టం ముందు నేరం నేరమే. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు చేస్తున్నది నిజాల వేట, లేక నిందితులకు గ్రీన్ ఛానల్ కల్పించే వ్యూహమా అనేది తేలాలి. ఫామ్ హౌస్ గోడల మధ్య దాగిన నిజాలు బయటకు రాకుంటే ఈ వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకం పూర్తిగా నశిస్తుంది. న్యాయం దక్కాలి, అది ఏ స్థాయి వ్యక్తికైనా శిక్ష పడేలా ఉండాలి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి బాధితురాలికి అన్యాయం చేస్తే చరిత్ర